లాస్ట్ 2-3 మంత్స్ నుంచెల్లి నేను క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నాననమాట. ఒక్కొక్క మంత్‌కి ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ లెక్కైతే యూజ్ చేశాను. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్స్ అన్నిట్లల్లా ఏది నాకు బెస్ట్ అనిపిచ్చింది, ఏది నాకు ఎక్కువ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది అనేదైతే నేను మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేయబోతున్నాననమాట. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ వచ్చేసరికి నేను స్విగ్గీ ఆర్డర్స్ కానివ్వండి, యూపీఐ పేమెంట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బిల్స్ కానివ్వండి, ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ కానివ్వండి, వీటన్నిటికి ది బెస్ట్‌గా అయితే క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసే కార్డ్ ఏదనేది అయితే ఇక్కడ నేను మీకు ఇన్ డీటెయిల్ గా అండ్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ప్రతి ఒక్క కార్డ్ ని యూజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు నేను రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అయితే మైండ్ బ్లోయింగ్ కార్డ్స్ అయితే ఏమేమి ఉన్నాయి అనేది, ఎలా యూజ్ చేస్తే మీరు ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేస్తారు అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ లైన్ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రాఫ్ట్ ప్రో. ఫస్ట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్. ఈ కార్డ్ నేను ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంచానంటే, ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఎక్కడైనా సరే మీరు షాపింగ్ చేయండి, దాంట్లో మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే. ఆఫ్లైన్ కి వచ్చేసరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎక్కడైనా సరే నేను షాపింగ్ చేస్తే నాకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఆ 5% క్యాష్ బ్యాక్ కూడా 2000 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే నేను ఇప్పుడు ఒక 40,000 ఈ కార్డ్ త్రూ స్పెండ్ చేశాను అనుకోండి, నాకు 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. నేను ఈ కార్డ్ యూస్ చేసుకుని అమెజాన్ లో నేను 10,000 రూపీస్ అయితే యూస్ చేశాను అనమాట. సో దానికి నాకు వచ్చేసరికి 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అండ్ స్విగ్గీ, జొమాటోలో చూసుకున్నట్టయితే ఒక మంత్ మొత్తం కలిపితే నేను 3,000 to 4,000 వరకు అయితే ఇన్ బిట్వీన్ అయితే యూస్ చేశాను. సో దానికి కూడా నాకు 5% క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇంకొక 6,000 రూపీస్ వచ్చేసరికి నేను మింత్రాలో అయితే షాపింగ్ చేయడం జరిగింది. అరౌండ్ 6,000 యూస్ చేసినందుకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. మొత్తం కలిపి చూసుకుంటే నాకు ఓవరాల్ గా 950 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ కార్డ్ యూస్ చేసుకుని మొత్తం 19,000 నేను స్పెండ్ చేసినందుకు నాకు 950 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఈ కార్డ్ త్రూ రావడం అయితే జరిగింది అనమాట. సో ఓకే, నా డీసెంట్ పేమెంట్ ఒక మంత్ నాకు 20,000 లోపలనే నా బిల్స్ అనేది అయినాయి కాబట్టి నాకు అరౌండ్ 950 రూపీస్ వచ్చిందంటే అది నాకు వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను యూస్ చేసినందుకు నాకు క్యాష్ బ్యాక్ అనేది ఓకే అనిపించింది. దీంట్లో కాన్స్ కనుక చూసుకున్నట్టయితే, దీని యొక్క జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే 999 ప్లస్ GST అయితే ఉంటుంది. అదైతే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క క్యాష్ బ్యాక్ లిమిట్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇంతకుముందు 4,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 2,000 అయితే రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక మంత్ లో 40,000 వరకు మాత్రమే మీరు ఈ కార్డ్ అయితే యూస్ చేసుకొని క్యాష్ బ్యాక్ అయితే ఏం చేయగలుగుతారు అనమాట. సో మీరు ఒకవేళ ఎక్కువ మేము ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, ప్రతి మంత్ ఖచ్చితంగా 20,000 to 40,000 వరకు మేము స్పెండింగ్ చేస్తామని అనుకుంటే మాత్రం మీరు సింపుల్ గా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మీరు ఒకవేళ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అదేసరికి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఆ వీడియోని ఒకసారి క్లియర్ గా చూడండి. ఆ వీడియోలో అయితే నేను మెయిన్ పాయింట్స్ ఎలా మీరు యూస్ చేయొచ్చు, ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది అనేది అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కార్డ్ నెంబర్ 2, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ లెక్క అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు నేను చెప్పే బెనిఫిట్స్ కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఒకసారికి ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. అది కూడా ఒకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటది. అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియో చూడండి. పక్కాగా అయితే మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేస్తారనమాట. ఈ క్రెడిట్ కార్డ్ గురించి కనుక చూసుకున్నట్టయితే, ఇండియాలో ద మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందో, అది కూడా లైఫ్ టైం ఫ్రీగా ఉందా అంటే అది మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ అవుతుంది అనమాట. అమెజాన్ లో మీరు ప్రైమ్ మెంబర్ అనుకోండి, మీరు ఏది కొన్నా సరే దాంట్లో మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. ఆ క్యాష్ బ్యాక్ కూడా ఎట్లాంటి క్యాపింగ్ అయితే ఉండదు. లక్షలలో వస్తువులు కొన్నా సరే దాంట్లో మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు నాన్ ప్రైమ్ మెంబర్ అయితే మాత్రం మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ క్యాష్ బ్యాక్ కూడా వచ్చేసరికి మీకు అమెజాన్ పే వాలెట్ అయితే యాడ్ అవుతుంది. ఆ అమెజాన్ పే బ్యాలెన్స్ వచ్చేసరికి మీరు అమెజాన్ లో సరే యూస్ చేసుకోవచ్చు, యూటిలిటీ పేమెంట్స్ కైనా సరే యూస్ చేసుకోవచ్చు, మొబైల్ రీచార్జ్ కైనా యూస్ చేసుకోవచ్చు, లేదా స్విగ్గీలో, జొమాటోలో, జెప్టోలో, బ్లింకిట్లో అయినా సరే ఎక్కడైనా సరే మీరు ఆర్డర్స్ పెట్టుకోవాలన్నా సరే, ఎలాంటి రీఛార్జెస్ కైనా సరే, ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి అమెజాన్ లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది కూడా మీరు ప్రైమ్ మెంబర్ అయితే మాత్రం ఇంకా సూపర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒక మంత్ మొత్తం అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అయితే యూజ్ చేశాను. ఈ కార్డ్ లో వచ్చేసరికి నేను అరౌండ్ ఒక 20,000 అయితే స్పెండ్ చేశాను అనమాట. అమెజాన్ లో షాపింగ్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, అమెజాన్ నవ్ అని వచ్చింది, సో దాంట్లో కూడా నేను ఈ కార్డ్ అయితే యూజ్ చేశాను అనమాట. అరౌండ్ నాకు మంత్లీ
ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఒక 20,000 వరకు అయితే యూజ్ చేశాను అనమాట. ఈ 20,000 గాను నాకు 5% క్యాష్ బ్యాక్ 1000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వచ్చింది. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ వచ్చేసరికి నేను యుటిలిటీ పేమెంట్స్ కట్టుకున్నాను అండ్ దాంతో పాటుగా మొబైల్ రీచార్జ్ కూడా చేశాను అనమాట. ఒక మంత్ వచ్చేసరికి వాటికి సరిపోయింది. ఇలా కూడా మీరు ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ అయితే దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డు యూజ్ చేసి కనుక మీరు మొబైల్ రీచార్జ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తం వచ్చేసరికి మనకి ఏంటంటే అమెజాన్ పేలోనే అయితే ఉంటుందన్నమాట. అమెజాన్ పేలో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని మీరు ఒకవేళ క్యాష్ గా కన్వర్ట్ చేసుకున్నాం అనుకుంటే మాత్రం ఆ వచ్చిన మనీని అయితే కన్వర్ట్ చేసుకోవాలి. రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోకుండా ఇలాంటి క్యాపింగ్స్ అనేది ఉండకుండా అయితే నాకైతే ఇది కొంచెం బెటర్ డీల్ అయితే అనిపించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ గురించి నా ఒపీనియన్ అయితే. మీ ఒపీనియన్ ఏందని అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థర్డ్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్. ఇప్పుడున్న క్రెడిట్ కార్డ్స్ అన్నిటిలో మోస్ట్ అండర్ రేటెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ గురించి అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అసలు ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్ ఎందుకు బెస్ట్ అనేసి, అసలు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్తున్నా అయితే ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఈ కార్డ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిర్టెల్ యూజర్స్ కి అయితేనే చాలా మంచి బెనిఫిట్ అయితే ఇస్తుంది అనమాట. అంటే లైక్ మీరు ఎయిర్టెల్ సిమ్ వాడి, ఎయిర్టెల్ వైఫై వాడి ఎక్కువ మీరు ఎయిర్టెల్ యాప్ లోనే ఏదైనా బిల్స్ పేమెంట్ చేస్తుంటే మాత్రం ఇదైతే మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంది, త్రూ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా మీ మొబైల్ రీఛార్జ్ కనుక చేశారనుకోండి, దాంట్లో సరికి మీకు 25% క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మా ఫ్యామిలీలో మేము నలుగురం ఉంటాం, నలుగురికి 300 రూపీస్ రీఛార్జ్ చేసాం అనుకోండి, మొత్తం కలిపితే నాకు 1200 రూపీస్ అయింది. కానీ 1200 లో నాకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. అండ్ దాంతో పాటు నేను ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో దాని పేమెంట్ అరౌండ్ నాకు ఒక 800 రూపీస్ ఏమో ఉంటుంది. ఆ 800 రూపీస్ నేను పే చేసినందుకు దాంట్లో 80 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. అండ్ దాంతో పాటు ఒకవేళ ఇంకా మీరు యూటిలిటీ పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి నాకు 2000 రూపీస్ ఏమో వచ్చింది. ఆ 2000 రూపీస్ నేను పే చేసినందుకు నాకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 500 రూపీస్ జాయినింగ్ అండ్ 500 రూపీస్ యాన్యువల్ ఫీజ్ తో అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ కార్డ్ యూస్ చేసుకున్న 30 డేస్ లో కనుక మీరు ఏదైనా పేమెంట్ చేశారనుకోండి, అట్లా పేమెంట్ చేసేందుకు గాను మీకు 250 రూపీస్ అమెజాన్ వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతో పాటుగా మీకు 10% క్యాష్ బ్యాక్ ఆన్ జొమాటో, బ్లింకిట్ అండ్ డిస్ట్రిక్ట్స్ యాప్ మీద అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. క్యాష్ బ్యాక్ క్యాపింగ్ వస్తే మాక్సిమం 200 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. కాకపోతే దీంట్లో మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీరు 499 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే 500 రూపీస్ ఏదైనా వస్తువు కొనారు అనుకోండి, దాంట్లో మీకు 10% ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇలా మీరు అప్ టు 2000 వరకు కనుక మీరు స్పెండ్ చేస్తారనుకోండి, దాంట్లో మీకు 200 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. నేనైతే జొమాటో, బ్లింకిట్ అయితే ఏం యూస్ చేయలేదు, కానీ మిగతా వాటన్నిటికి అయితే నేను యూస్ చేశాను అనమాట. లైక్ రీఛార్జ్ చేశాను, దాంతో పాటుగా బ్రాడ్బ్యాండ్ బిల్ కట్టాను, దాంతో పాటు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాను అనమాట. అరౌండ్ నాకు మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక 530 రూపీస్ వరకు అయితే నాకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. ఒక కార్డ్ మీద చూసుకున్నట్టయితే మనం రెగ్యులర్ గా చేసే పేమెంట్స్ మొత్తం 530 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. అదే మీరు 5000 గ్రోసరీస్ ఆర్డర్ చేస్తామని మీరు అనుకుంటే 2000 రూపీస్ వరకు ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్ యూస్ చేసుకుని ఇంకా మీరు పే చేశారనుకోండి, దాంట్లో మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. లేదు మీరు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే జొమాటో నుంచి పెట్టుకోండి, జొమాటోలో ఈ కార్డ్ యూస్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకో 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను 500 రూపీస్ జాయినింగ్ ఫీజ్ కట్టినందుకు నాకు 530 రూపీస్ ఫస్ట్ మంత్ లో నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. అదే మీరు కంటిన్యూస్ గా యూస్ చేస్తే ఒక ఇయర్ మొత్తం యూస్ చేస్తే మీరు ఆ జాయినింగ్ ఫీజ్ పోగి ఎంత క్యాష్ బ్యాక్ ఏం చేయగలుగుతారు ఈ కార్డ్ నుంచి వెళ్ళి. ఇలా మీరు ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది వచ్చారు ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ నుంచి అయితే డ్రాబ్యాక్స్ ఏమి ఉన్నాయి, హిడెన్ చార్జెస్ ఏమున్నాయని మొత్తం క్లియర్ గా అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫోర్త్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్. మంత్ లో 10 టైమ్స్ అయినా సరే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం అని అనుకుంటే, అది కూడా మేము స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన కార్డ్ అయితే మీకు ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. నేను స్విగ్గీ యాప్ అండ్ స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్ యూస్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టినందుకు నాకు 10% క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. అరౌండ్ నేను ఒక 5000 రూపీస్ వరకు ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. సో 5000 ఫుడ్ ఆర్డర్ పెట్టినందుకు నాకు 10% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో అలా చూసుకుంటే 500 రూపీస్ అయితే నాకు ఫుడ్ ఆర్డర్ మీద రిటర్న్ అయితే వచ్చేసింది. అండ్ దాంతో పాటుగా డైనట్స్ లో నాకు వచ్చేసరికి 3000 రూపీస్ ఏమో బిల్ అయింది అనమాట. సో దానికి కూడా నాకు 10% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. అందులో ఒక 300 రూపీస్ అయితే వచ్చింది. అండ్ దాంతో పాటు ఒక మంత్ మొత్తం నేను గ్రోసరీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. దాంట్లో నేను 6000 రూపీస్ వరకు అయితే గ్రోసరీస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఒక మంత్ కి వచ్చేసరికి. ఆ 6000 రూపీస్ కి నాకు 10% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ 10% మొత్తం కలుపుకుంటే నాకు 1400 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఈ కార్డ్ లో క్యాష్ బ్యాక్ లిమిట్ వచ్చేసరికి 1500 రూపీస్ వరకు అయితే వస్తుంది అనమాట. సో అలా నాకు 1400 రూపీస్ ఒక మంత్ నుంచి అయితే క్యాష్ బ్యాక్ ఏం చేయడం జరిగింది. నేను యూస్ చేసిందంతా 14,000 యూస్ చేశాను. ఆ 14,000 యూస్ చేసినందుకు గాను నాకు 1400 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ ఈ కార్డ్ అప్లై చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ మంత్ లో వచ్చేసరికి మీకు స్విగ్గీ మెంబర్షిప్ 3 మంత్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో ఇంకా మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. ఫస్ట్ 3 మంత్స్ అయితే మీకు చాలా మంచి డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. ఒకవేళ ఇంకా మీరు స్విగ్గీలో స్పెండ్ చేశారు అనుకోండి, దాంట్లో 10% అప్ టు మీకు 1500 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. దాంతో పాటుగా మీకు 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆన్లైన్ స్టోర్స్. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేశారనుకోండి, ఆన్లైన్ స్టోర్ వచ్చేసరికి ఫ్లిప్కార్టే కానివ్వండి, అమెజానే కానివ్వండి, మింత్రా కానివ్వండి, బుక్ మై షో కానివ్వండి, ఎనీ ఆన్లైన్ స్టోర్ అనమాట మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో కూడా మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి పర్ మంత్ కి మీకు 1500 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఒక మంత్ లో 30,000 రూపీస్ ఇంకా మీరు స్పెండ్ చేశారనుకోండి, దానికి గాను మీకు 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే స్విగ్గీ హెచ్డిఎఫ్సి నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకో 1% క్యాష్ బ్యాక్ వచ్చేసరికి అదర్ స్పెండ్స్ మీద వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ ఎవరికి సూట్ అవుతుందంటే, మేము ఎక్కువ స్విగ్గీలో ఆర్డర్ పెడుతుంటాము, మాకు 5% క్యాష్ బ్యాక్ ఎనీ ఆన్లైన్ స్టోర్స్ లో అయితే మాకు వస్తుంది కదా, దానికి కూడా యూస్ చేసుకుంటామంటే మాత్రం ఈ కార్డ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ కార్డ్ ఇప్పుడు మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంది. స్విగ్గీ బ్లాక్ ఒకటి, స్విగ్గీ ఆరెంజ్ ఒకటి. పర్లేదు మాకు కొంచెం జాయినింగ్ ఫీజు ఎక్కువ ఉన్నా పర్లేదు అని అనుకుంటే మీరు స్విగ్గీ బ్లాక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. దాని యొక్క జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 999 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అండ్ యాన్యువల్ ఫీజు కూడా మీకు 999 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ లేదు మాకు స్విగ్గీ ఆరెంజ్ కార్డ్కి వెళ్తాం అనుకుంటే దాంట్లో 499 ప్లస్ జిఎస్టీ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు అయితే ఉంటుంది అనమాట. ఈ 5th కార్డ్ కనుక చూసుకున్నట్టయితే కివీ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కివీ రూపే క్రెడిట్ కార్డ్ గురించి అయితే మన ఛానల్ లో రీసెంట్ గా వీడియో చేయడం జరిగింది. ఎక్కువ యూపీఐ స్పెండ్ చేస్తాము, మేము ఎక్కడైనా సరే స్కాన్ పేమెంట్స్ ఎక్కువ చేస్తాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. ఈ కార్డ్ వచ్చేసరికి మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇలాంటి జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ అయితే ఏముండదు. కానీ నియాన్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 999 ప్లస్ జిఎస్టీ అయితే మీరు ఎవ్రీ ఇయర్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నియాన్ సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా మీరు ఈ కార్డ్ యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ వచ్చేసరికి మీకు బేస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎంత స్పెండ్ చేయండి దాంట్లో మీకు 1.5% క్యాష్ బ్యాక్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే కనుక మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి, మీకు అక్కడ మైల్ స్టోన్స్ అనేది ఉంటాయి అనమాట. సో అక్కడ 2% నుంచి స్టార్ట్ అయ్యి 3%, 4%, 5% వరకు కూడా వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తుంటారు అనమాట. కివీ రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి మీరు ఎనీ యూపీఐ యాప్ సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కివీ యూపీఐ యాప్ ద్వారా కనుక మీరు యూస్ చేశారంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట. డైరెక్ట్ క్యాష్ బ్యాక్ మీకు అకౌంట్ అయితే ఇవ్వరు, మీకు కివీ కాయిన్స్ లాగా ఇస్తారనమాట. సో ఆ కాయిన్స్ మీరు కన్వర్ట్ చేసేసుకుని మీ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఈ కివీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే నేను మన ఛానల్ అలా డీటెయిల్ గా వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఒకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ అయితే మీరు ఈ కార్డ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో నేను ఈ కార్డ్ వచ్చేసరికి ఒక మంత్ మొత్తం అయితే యూస్ చేశాను అనమాట. నేను బయట షాప్స్ కి వెళ్ళినా సరే, షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా సరే, ఫుడ్ కి వెళ్ళినా సరే, ఆన్లైన్ లో గ్రోసరీస్ ఆర్డర్ చేయడం దగ్గర నుంచి వెళ్ళి టీ తాగడం వరకు కూడా ఎన్ని ట్రాన్సాక్షన్ వచ్చేసరికి నేను యూపీఐ త్రూ అయితే చేశాను అనమాట. ఈ యూపీఐ క్రెడిట్ కార్డ్ ని 15,000 వరకు అయితే నేను యూస్ చేశాను అనమాట. ఈ 15,000 రూపీస్ కి కానీ నేను నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకు 2% క్యాష్ బ్యాక్ వచ్చేది. కాకపోతే నేను నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు అనమాట. నాకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. అలా చూసుకుంటే అరౌండ్ నాకు ఒక 15,000 యూస్ చేసినందుకు మొత్తం కలిపి నాకు 225 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది అనమాట. అదే కనుక నేను నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకు 2% క్యాష్ బ్యాక్ అయితే వచ్చేది అనమాట. అప్పుడు నాకు అరౌండ్ 300 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వచ్చేది. కాకపోతే ఇది మనకి అంత హ్యూజ్ గా అయితే రాదు. ఇనిషియల్ గా మీకు అంత హ్యూజ్ అనిపించదు. కానీ మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎవ్రీ మంత్ కనుక మీరు 12,500 అబోవ్ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఒక 5 మంత్స్ తర్వాత అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ రావడం అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. ఇదైతే మనకి ఒక బేసిక్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం చిన్న చిన్న బెనిఫిట్స్ అయితే వస్తాయి, వెరీ ఓవర్ గా అయితే బెనిఫిట్స్ అయితే ఏం రావు. కానీ మీరు ఒక త్రూ అవుట్ ద ఇయర్ మేము యూపీఐ పేమెంట్స్ చేస్తాం, కార్డ్స్ ఎక్కడ మేము యూస్ చేయమనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ కివీ రూపే కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ కార్డ్ గురించి డీటెయిల్ గా అయితే వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఆల్రెడీ. ఇక్కడ ఈ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ మీరు ఈ కార్డ్ అయితే చెక్ చేసేయచ్చు. ఈ 5 కార్డ్స్ వల్ల ఇప్పుడు ఫైనల్ విన్నర్ కనుక చూసుకున్నట్టయితే నా వరకు అయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఎందుకంటే మీరు 40,000 స్పెండ్ చేసినా సరే మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఇంకా బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నాం, అది కూడా మాకు క్యాష్ బ్యాక్ ఇచ్చేది కావాలనుకుంటే మాత్రం మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మేము ఎక్కువ రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాం, మేము అన్ని ఎయిర్టెల్ థింగ్స్ యూస్ చేస్తాం అంటే మాత్రం మీరు ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మేము ఎక్కువ యూపీఐ పేమెంట్ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు కివీ రూపే క్రెడిట్ కార్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ మేము ఫుడ్ ఆర్డర్ పెడతాం, ఆన్లైన్ ఎక్కువ షాపింగ్ చేస్తాం, మేము డైనింగ్ కి ఎక్కువ వెళ్తాం మేము అనుకుంటే మాత్రం మీరు స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. వీటన్నిటి లింక్స్ వచ్చరికి మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసి అక్కడ అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 5 కార్డ్స్ లలో నేను ఎక్కువ యూస్ చేసే కార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే మోస్ట్లీ ఒక 3 కార్డ్స్ అయితే యూస్ చేస్తాను అనమాట. అది ఫస్ట్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్, సెకండ్ వచ్చరికి అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్, అండ్ థర్డ్ వచ్చరికి ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్ అనమాట. నేను ఈ 3 కార్డ్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. నాకు కొంచెం బెటర్ గా అయితే క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ 3 కార్డ్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. మీరు ఏ కార్డ్స్ చూస్ చేసుకుంటారు? ఈ చెప్పిన 5 కార్డ్స్ లలో మీరు ఏ కార్డ్ తీసుకుందాం అనుకుంటారు? అండ్ ఆల్రెడీ మీరు ఏ కార్డ్ యూస్ చేస్తున్నారు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.